వెళ్తాం. इस समय में हम दूसरा मैसेज में जाएंगे. రండి పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్యంలో నుండి యోహాను సువార్త 11వ అధ్యాయాన్ని చూస్తాం. आइए हम पवित्र शास्त्र में से యోహన్నా సుసమాచాर, యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహన్నా సుసమాचार 11 और 11 पद. యోహాను సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. యోహన్నా సుసమాचार 11वां अध्याय और उसका 11वां पद. ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించున్నాడు, అతని మేలుకొల్పు వెళ్ళుచున్నానని వారితో చెప్పగా, परंतु मैं उससे जागने जाता हूँ. మన స్నేహితుడైన లాజరు, हमारा मित्र लाजर. కాబట్టి యేసు ప్రభువుకు లాజరు అనే స్నేహితుడు ఉన్నాడని ఉదయకాలంలో చూసినాం. प्रभु यीशु मसीह को एक लाजर मित्र है करके हम देखा. లాజరే కాదు, लाजर ही नहीं, మనము కూడా ఆయనకు స్నేహితులుగా ఉండాలని ఆయన ఈ భూలోకానికి వచ్చాడు. हम भी उसके मित्र बनना करके परमेश्वर प्रभु यीशु मसीह इस दुनिया में आया. కానీ మనము ఎలాగూ ఆయనతో స్నేహం చేయగలము? हम कैसे उसके साथ दोस्ती कर सकते? ఆయన దేవుని కుమారుడు, పరిశుద్ధుడు, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. वो परमेश्वर का पुत्र है, वो बिल्कुल पवित्र है, वो पाप नहीं जानने वाला परमेश्वर है. మనము అపరాధులము, శత్రువులము, దూరస్తులము, వ్యర్థులము. हम अपराधी लोग हैं, दूर के लोग हैं और व्यर्थ लोग हैं. మనం ఎట్లు ఆయనతో స్నేహం చేయగలుగుతాం? हम कैसे उसके साथ दोस्ती कर सकते? ఇక్కడ యేసు ప్రభువు ఆయనతో స్నేహం చేయడానికి కొన్ని కట్టడలు పెడతా ఉన్నాడు. प्रभु यीशु मसीह उसके साथ दोस्ती करने के लिए कुछ नियम, कुछ कानून लगाया. యోహాను సువార్త యోహన్నా समाचार 15వ అధ్యాయం 15वां अध्याय 14వ వచనం. 14वां पद. యోహాను సువార్త 15:14. యోహన్నా समाचार 15 उसका 14 पद. కలిసి చదువుకుంటాం. मिलकर पढ़ेंगे. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై యుందురు. जो आज्ञा मैं तुम्हें देता हूँ, यदि उसे मानो तो तुम मेरे मित्र हो. ఎట్లుంటారట స్నేహితులు? कैसे रहोगे मित्र? మనము స్నేహం చేయాలంటే ఏం చేయాలన్నట? हम अगर दोस्ती करना है तो क्या करना है? నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన ఎడల మీరు నాకు స్నేహితులై యుందురు. जो आज्ञा मैं तुम्हें देता हूँ, यदि उसे मानो तो तुम मेरे मित्र हो. ప్రభు ఏదైతే ఆజ్ఞాపించాడో దాన్ని మనము చేయాలి. जो प्रभु ने जो आज्ञा दी और उसकी हम मानना पड़ेगा. దేవుని ఆజ్ఞలను పాటించాలి. उसकी आज्ञा का पालन करना. నా ఆజ్ఞలు భారమైనవి కావు అని దేవుడు చెప్పాడు. जो मेरी जो आज्ञा है बहुत ही बड़े नहीं है. నా ఆజ్ఞలను పాటించేవాడు నాకు స్నేహితుడైతాడు. मेरी आज्ञा का जो पालन करता है वो मेरा मित्र बनता है. ఉదయకాలంలో చూసాం, सवेरे के समय में देखे, ఆయన స్వరము వింటే ఆయనకు స్నేహితుడుగా ఆయన స్నేహితుడు ఆయన స్వరం వింటాడు. उनका जो मित्र है उसका स्वर सुनेगा. ఆ స్వరం వినటను బట్టి ఆ పెళ్లి కుమారుడు సంతోషిస్తాడు. उस स्वर सुनने के द्वारा वो दूल्हा प्रसन्न हो जाएगा. కనుక ఈ ఉదయకాల సమయమున మనము ఆయన ఆజ్ఞలు గైకొనుట ఎంతో మంచిది. ये सवेरे के समय में उसकी आज्ञा का पालन करना बहुत अच्छी बात है. ఎవరు ఆయన ఆజ్ఞలు గైకోరో వారు ఆయనకు స్నేహితులుగా కాలేరు. जो कोई भी उसकी आज्ञा का पालन नहीं करते हैं वो उसके मित्र नहीं बनेंगे. స్నేహితులుగా ఉండడానికి ప్రభువు మనల్ని ఏర్పరచుకున్నాడు. मित्र बनने के लिए वो हमें चुन लिया. స్నేహితులుగా ఉండడానికి ఆయన మాటలు వినడానికి మనల్ని ఏర్పరచుకున్నాడు. मित्र बनने के लिए उसके बातें सुनने के लिए वो हमें चुन लिया है. ఎవరు ఆయన ఆజ్ఞలు నెరవేరుస్తారో వారే ఆయనకు స్నేహితులుగా ఉంటారు. जो कोई आज्ञा का पालन करेगा वही उसके मित्र बने रहेंगे. మనము ఆయనకు స్నేహితులుగా ఉండాలంటే हम उनके मित्र बनना है तो ఆయన ఆజ్ఞలకు లోబడాలి. उनकी आज्ञा के अधीन में रहना. ఏంటి ఆయన ఆజ్ఞలు? क्या है उनकी आज्ञा? పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూస్తే पवित्र शास्त्र में देखने से ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. बहुत सारे आज्ञा है. 119వ కీర్తన भजन संहिता 119 4వ వచనం. उसका 4 पद. 119 Psalm verse 4. 119:4. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. तूने अपने उपदेश इसलिए दिए हैं कि वे यत्न से मान जाए. ఎందుకు ఆజ్ఞాపించాడు ఆజ్ఞలు?
क्यों वो मतलब आज्ञा दिया है वो? జాగ్రత్తగా గైకోవడానికి ఆజ్ఞలు ఇచ్చాడు. हाँ, वो यत्न से मान जाए। భోజనం ఉన్నది ఉదాహరణకు. उदाहरण भोजन है। ఎందుకండి భోజనం? क्यों है भोजन? తినడానికా పడేయడానికా? खाने के लिए, फेंकने के लिए? తినడానికి. खाने के लिए। ఇప్పుడు ఈ ఆజ్ఞలు ప్రభు ఇచ్చాడు మనకు. ये उपदेश प्रभु ने हमारे लिए दिया। ఎందుకు ఇచ్చాడు ఈ ఆజ్ఞలు? क्यों दिया उपदेश? పాటించడానికి నిరాకరించడానికా? उसका पालन करने के लिए क्या, उसका उल्लंघन करने के लिए? పాటించడానికి. उसका पालन करने के लिए। ఇప్పుడు ఈ దినాల్లో కరోనా కొరకు కొన్ని ఆజ్ఞలు ఇస్తున్నారు. आज के दिन कोरोना के वायरस के बारे में कुछ उपदेश दे रहे। మాస్కులు పెట్టుకోవాలా? मास्क लगाना, శానిటైజ్ చేసుకోవాలా? सैनिटाइज करना, గుంపులు కూడా కూడదు. हाँ इकट्ठा नहीं रहना, ఇవన్నీ విషయాలు చెప్తున్నారు. ये सारे बता रहे। అంటే ఈ ఎందుకు? क्यों? పాటించాలని. क्योंकि उसका पालन करना। ఎవరు పాటిస్తారో వారు మేలు పొందుతారు. जो कोई पालन करेगा वो बच जाएगा, ఎవరు దాన్ని నిరాకరిస్తారో వారు నష్టపోతారు. जो कोई पालन नहीं करेगा वो मर जाएगा। కనుక దేవుని బిడ్డగా దేవుడు మనకి ఇచ్చిన ఆజ్ఞలు ఎందుకంటే మనము గైకొనవలెనని దేవుడు మనకు ఆజ్ఞలు ఇచ్చాడు. परमेश्वर का पुत्र जो हमें आज्ञा दिया है उसका पालन करने के लिए हमें ये आज्ञा दिया है। ఎట్లా గైకొనాలి? ఎట్లా గైకొనాలి? कैसे पालन करना? జాగ్రత్తగా గైకొనవలెను. बहुत ही सावधानी से, होशियार से उसकी पालन ఏ करना। విషయంలో తప్పిపోకుండా గైకొనవలెను. कोई विषय में हम भटकना नहीं। ప్రభు ఆజ్ఞలు గైకొనుట ద్వారా మనం ఆయనకు స్నేహితులముగా మార్చబడతాం. प्रभु के आज्ञा का पालन करने के द्वारा हम उसके मित्र में बदल जाएंगे। బైబిల్ గ్రంథంలో ఎన్నెన్నో ఆజ్ఞలు ఉన్నాయి. पवित्र शास्त्र में बहुत सारे आज्ञा है, ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి. बहुत सारे आज्ञा है। కానీ కొన్ని ఒక 5 ఆజ్ఞలు చూసి మనము ప్రభు శరీరక్తలో పాలు పొందుతాం. हम 5 आज्ञाएं देखकर और प्रभु के मेज में भाग लेंगे। మొదటిగా पहला యోషువ గ్రంథం यहोश 23వ అధ్యాయం. 23वां अध्याय। యోషువ గ్రంథం यहोश 23వ అధ్యాయం 23वां अध्याय 6, 7, 8 వచనాలు. 6 और 7। యోషువ 23, 6, 7, 8 వచనాలు. यहोश 23 6 और 7। 8. కాబట్టి మీరు మోషే ధర్మశాస్త్ర గ్రంథంలో రాయబడినంతటి గైకొని అనుసరించుటకు మనసు దృఢం చేసుకుని ఎడమకు గాని కుడికి గాని దాని నుండి తొలగిపోక మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనుల సహవాసము చేయక వారి దేవతల పేర్లను ఎత్తక వాటి తోడని ప్రమాణం చేయక వాటిని పూజింపక వాటిని నమస్కరింపక మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. 7 और 8। हाँ। ये जो जातियां तुम्हारे बीच रह गई है इनके बीच ना जाना और ना इनके देवताओं के नामों के चर्चा करना और ना इनके देवताओं के नामों की चर्चा करना और उनकी शपथ खिलाना और ना उनकी उपासना करना और ना उनको दंडवत करना, परंतु जैसे आज के दिन तक तुम अपने परमेश्वर यहोवा की भक्ति में लवलीन रहे हो वैसे ही रह करना। మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనులతో సహవాసం చేయొద్దు. हाँ, तुम्हारे पास जो है उनके बीच में उनकी संगति नहीं करना। పాపులతో సహవాసం చేయొద్దు. पापों के साथ संगति नहीं करना। అపాసకులు కూర్చుండే చోట కూర్చుండొద్దు. जहाँ पे मतलब अपास लोग जो बैठते हैं वहाँ नहीं बैठना। దేవతల పేర్లను ఎత్తొద్దు. देवताओं के नामों की चर्चा नहीं करना। వాటి తోడని ప్రమాణం చేయొద్దు. हाँ, उनके साथ शपथ नहीं खिलाना। వాటిని పూజించొద్దు, వాటిని నమస్కరించొద్దు. उनकी उपासना भी नहीं करना और उनकी दंडवत भी नहीं करना। అయితే ఏం చేయాలా మరి? क्या करना? మీరు నేటి వరకు చేసినట్లు మీ దేవుడైన యెహోవాను హత్తుకొని ఉండవలెను. हाँ, परंतु जैसे आज के दिन तक तुम अपने परमेश्वर की यहोवा की भक्ति में लवलीन रहो। దేవుడిని యెహోవాను హత్తుకొని ఉండాలి. परमेश्वर यहोवा की भक्ति में लवलीन रहना। దేవుని నుండి దూరం కాకూడదు. परमेश्वर से दूर नहीं जाना। దేవుని నుండి వేరైపోకూడదు. परमेश्वर से अलग नहीं होना। రూతు అత్తను ఎలాగ హత్తుకున్నదో जैसे रूत अपने सास से कैसे चिपक की थी। నీ దేవుడే నా దేవుడు, तेरा परमेश्वर ही मेरा నీ జనమే परमेश्वर నా है, జనము, तेरा जनी मेरा जन है। నీవు మృతి పొందు చోట నేను మృతి పొందుతాను. हाँ, तुम जहाँ मरोगी मैं भी वहीं मरूंगी। అటు రూతు వలె దేవునితో హత్తుకునే సహవాసం చేయాలి. जैसे ऋतु के जैसे परमेश्वर के साथ वैसे संगति करना। హత్తుకోవడం అనగా ఒకరితో ఒకరు మంచి సంబంధం, సన్నిహిత సంబంధం కలిగి ఉండడం. एक में के आपस में अच्छा संबंध बनाकर ఈ रखना। హత్తుకున్న తర్వాత
ఈ మధ్యలోనికి గాలి కూడా పోకూడదట. एक में एक के चिपकने के बाद उस बीच में से हवा भी नहीं जाना। గాలి అనగా సాతానుకు సాదృశ్యం. हवा का मतलब शैतान का सादृश्य ఆ ही है। మాట యోబు చెబుతాడు वो बात तो अयुब कहता है 41వ అధ్యాయంలో 43 अध्याय ఓ में జంతువుని జ్ఞాపకం చేసి ఉదాహరణగా చూపెడతాడు. एक जानवर को याद किया और उसको उदाहरण देता है। మకరము అనగా మొసలి. हाँ, मगर। ఆ మొసలి యొక్క పొలుసులు ఒకదానితో ఒకటి అతుక్కొని ఉంటాయట. जो मगर के ऊपर जो उसका जो चमड़ी है वो एक में मिलकर रहता है। చూడండి ఆ మాట కూడా. देखिए वो बात भी యోబు గ్రంథం 41వ అధ్యాయం अयुब 41वां अध्याय చూడండి ఎక్కడ ఉంది. 17వ వచనం 41:17 41:17 ఒకదానితో ఒకటి అతకబడి ఉన్నవి, భేదింప శక్యము కాకుండా అవి ఒకదానితో ఒకటి కలిసికొని ఉన్నవి. वे आपस में मिले हुए हैं और ऐसे सटे हुए हैं कि अलग अलग नहीं हो सकते। 16వ వచనంలో 16 में అవి ఒకదానితో ఒకటి హత్తుకొని ఉన్నవి, వాటి మధ్యకు గాలి ఏమాత్రం జోరనేరదు. वो एक दूसरे से ऐसे जुड़े हुए हैं कि उनमें वायु भी नहीं घुस सकती। వాటి మధ్య గాలి కూడా పోలేదట. उनमें वायु भी नहीं घुस सकती। ఎంత ఐక్యతతో ఎంత గట్టిగా అమర్చబడి ఉన్నాయి. देखिए कितने आपस में मिले हैं, ऐसे सटे हुए हैं ये। దేవునితో సన్నిహితంగా స్నేహితులంగా ఉండాలంటే ఎట్లుండాలి? देखिए परमेश्वर के साथ में अगर दोस्ती बनाए रखना है तो कैसे रहना? మనము దేవునితో అట్లా అతుకబడి ఉండాలి. हम भी परमेश्वर के साथ में ऐसे सटक कर रहना। ఏమాత్రము మన మధ్యకు సాతానులు గాలి వలె రాకూడదు. हमारे बीच में वायु के समान वायु नहीं घुसना चाहिए। నేటి లోకములో సాతానుడు ఒక గాలి వలె ప్రవేశించి దేవుని ప్రేమ నుండి దూరం అయిపోతున్నాడు. दुनिया में शैतान भी इस वायु की तरह अंदर में घुसकर और प्रवेश करता है। మన ఓ స్థలములో సహోదరుడు ఓ విషయం చెప్తా వచ్చాడు నాకు. परसों एक स्थान में एक भाई एक विषय कह रहा था, అన్నా भैया ఈ సమయంలో కరోనా కాబట్టి మనము ఏవి ఇల్లు కూడా విజిటింగ్ చేయలేకపోతున్నాం. भैया इस समय में कोरोना है तो इस समय में हम कोई भी मकान विजिट नहीं कर सकते। ఇదే సమయమును ఇదే లాభమును వారెత్తుతూ हम्म? ఇదే లాభమును ఎత్తుతూ हाँ, यही लाभ पाते हुए ఇతర సేవకులు दूसरे सेवक लोग ఏం చేస్తున్నారట? क्या कर रहे? మీ సేవకుడు రావట్లేడు కదా మీ ఇంటికి, तुम्हारा सेवक तो तुम्हारे घर में नहीं आ रहा ना, ఆ మేము వస్తాం, हम आ जाएंगे, మమ్మల్ని ఏ కరోనా ఏమి చేయదు, हमें कोरोना कुछ भी नहीं करेगा, యేసు రక్తమే మాకు జయము प्रभु यीशु मसीह का लहू ही हमारा जय है। అని చెప్పుకొని వాళ్ళు దూరుతున్నారట. ऐसे बोलते हुए वो अंदर घुस रहे हो। అట్లు సంఘాలను పాడు చేస్తున్నారు. हाँ, ऐसे मतलब कुटुंब परिवार को नाश कर रहे ఓ हो। ప్రియ సోదరి సోదరుడా, ये प्रिय भाइयों बहनों, ఈ కరోనాకు సేవకుల మీద దయ లేదు, इस कोरोना के लिए सेवक के ऊपर दया ఈ नहीं है, కరోనాకు విశ్వాసుల మీద దయ లేదు. इस कोरोना के मतलब विश्वास के ऊपर दया नहीं ఈ है। కరోనా అందరికి సమానమైనది. ये कोरोना जो है सब लोगों के लिए समान है, అయితే ప్రజలు ఎట్లా మోసపెడుతున్నారు मगर प्रजा लोग धोखे में डाल रहे। జ్ఞాపకం ఉంచుకోండి. याद रखो, నీవు దేవునితో సహవాసం చేయకపోతే, अगर तुम परमेश्वर के साथ अगर संगति नहीं నీవు करोगे, దేవునితో అంటుకట్టబడి ఉండకపోతే, अगर तुम परमेश्वर के साथ में अगर सटक कर नहीं रहोगे, ఒకదానితో ఒకటి కలుసుకొని గాలి రాకుండా ఏ విధంగా స్థిరముగా ఉండకపోతే, हाँ, एक दूसरे से अगर जुड़े नहीं रहेंगे, గాలి వచ్చి నీ దేహాన్ని, నీ సంఘాన్ని, నీ యొక్క జీవితాన్ని పాడు చేస్తుంది. एक दिन वायु आएगा तुम्हारी देह में और तुम्हारे कलसिया में घुस जाएगा అందుకే और उसे नाश करेगा। నీవు ప్రభువుకు సన్నిహితుడుగా స్నేహితుడు ఉండాలంటే మొట్టమొదటిగా దేవునితో హత్తుకొని ఉండాలి. इसलिए दोस्त से अगर जुड़े रहना है तो पहले परमेश्वर से जुड़े रहना। ఎవరైతే దేవునితో హత్తుకొని ఉంటారో వారే దేవునితో స్నేహం కలిగి ఉంటారు. जो कोई परमेश्वर से जुड़े रहेंगे वही लोग मित्र बनेंगे। రెండవ మాట చూస్తాం. दूसरी बात, మొదటి రాజుల గ్రంథం पहला राजाओं 8వ అధ్యాయం उसका 8वां अध्याय 61వ వచనం. उसका 61, మొదటి రాజులు 8:61. पहला राजा 8:61। కాబట్టి ఆయన నియమించిన కట్టడలను అనుసరించి నడుచుకొనుటకును, ఈ దినమందున్నట్లు ఆయన చేసిన నిర్ణయములను చేసుకొనుటను మీ హృదయము మీ దేవుడైన యెహోవా విషయమై సర్వసిద్ధముగా ఉండునుగాక. जो तुम्हारा मन हमारे परमेश्वर यहोवा की और ऐसी पूरी रीति से लगा रहो कि आज के समान उसकी विधियों पर चलते और उसकी आज्ञाएं मानते रहो। ఆయన కట్టలు నెరవేర్చడానికి కొరకై
उनकी विधियों को मानने के लिए మీ హృదయం ఎట్లా ఉండాలట? तुम्हारा हृदय कैसे रहना? సర్వ సిద్ధంగా ఉండాలా. हाँ बिल्कुल तैयार रहना, దేవుని ప్రార్థించడానికి కొరకై, परमेश्वर की प्रार्थना करने के దేవుని लिए, సేవ చేయడానికి కొరకై, उसकी सेवा करने के దేవుని लिए, కార్యములు జరిగించడానికి కొరకై, उसकी आराधना करने के लिए, సువార్త ప్రకటించడానికి కొరకై, सुसमाचार प्रकट करने के लिए, ప్రార్థన చేయడానికి కొరకై प्रार्थना करने के लिए హృదయం సర్వ సిద్ధంగా ఉండాలి. हाँ हृदय पूरी पूरी रीति से तैयार रहना। ఒక ప్రశ్న, एक प्रश्न, ఈ దినాల్లో మనము కేవలం ప్రార్థనే చేయలేకపోతే సువార్త ఎట్లా చేయగలుగుతాం? आज के दिन अपन प्रार्थना ही नहीं कर सक रहे तो सुसमाचार कैसे प्रकट कर सकते? మన ఇంట్లో మనం ఉండి, हमारे मकान में हम रहकर ఉన్న స్థానంలోనే ఉండి जहाँ पे है वहीं पे ప్రార్థనే हम చేయలేకపోతున్నా, प्रार्थना ही नहीं कर सक रहे, బయటికి వెళ్ళి ఒక వ్యక్తి సువార్త చెప్పగలుగుతామా? बाहर जाकर एक व्यक्ति को हम सुसमाचार प्रकट कर सकते हैं क्या? కాని పని అది, ये बिल्कुल नामुमकिन है, చేయలేము. नहीं कर सकते। ఈ దినమున మనం చేసే ప్రార్థనే ఒక సువార్త పని లాంటిది. आज के दिन हम जो प्रार्थना कर रहे हैं वही है सुसमाचार के समान है वो, ఎందుకు బయటికి వెళ్ళలేకపోతున్నా? क्योंकि बाहर जा नहीं सकते। అయితే ఆ నశించిపోయే ఆత్మల కొరకై రోధించడం, ప్రార్థన చేయడం, రక్షించమని అడగడం, ఈ ప్రార్థనే ఒక గొప్ప కార్యం. नाश होने वाले आत्माओं के लिए प्रार्थना करना, रोना, यही बड़ा हमारा काम है ये। అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి నీ హృదయం సర్వసిద్ధంగా ఉందా? बहुत सारे लोगों के लिए प्रार्थना करने के लिए तुम्हारा हृदय तैयार है। అనేకుల జీవితాల్లో చూస్తున్నాం, बहुत सारे जीवन देखते हैं, ప్రార్థన లేదు, प्रार्थना नहीं है, ఆరాధన లేదు, आराधना नहीं है, మందిరం లేదు. भवन नहीं है। మొన్న ఒక వ్యక్తి ఓ మెసేజ్ రాశాడు. परसों एक व्यक्ति एक मैसेज लिखा, ఈ లాక్డౌన్ యాత్రట ఒక ట్రైన్ల యాత్ర చేసినట్టు ఉన్నదట. ये जो लॉकडाउन की यात्रा जो है जैसे रेलगाड़ी में यात्रा करते ना वैसे है ये। ఎట్లా ఉంది? ట్రైన్ లో యాత్ర చేసినప్పుడు ఏం చేస్తాం? रेलगाड़ी में यात्रा करते समय कैसे रहता है? పోయి మన సీట్ మీద పడుకుంటాం, సీట్ మీద పండుకుంటాం, हमारे सीट पर सोते हैं, లేస్తాము, उठेंगे, బాత్రూమ్ పోయి వస్తాం, बाथरूम जाएंगे, ఏదన్నా టిఫిన్ ఉంటే తినేస్తాం, चाहे अगर कोई टिफिन मिलता है तो टिफिन మళ్ళా करेंगे, ట్రైన్ లో ఆ సీట్ మీద పడుకుంటాం. फिर वापस आएंगे वही सो जाएंगे। యాత్ర ముగించే వరకు ట్రైన్ లో ఇదే పని. जब तक यात्रा हमारा समाप्त नहीं होता तब तक यही काम है, తినడం, పడుకోవడం, బాత్రూమ్ పోయి రావడం, ఇదే పని. खाना पीना, बाथरूम जाना, फिर आके सोना। ఇప్పుడు మన ఇంట్లో ఉండడం కూడా అదేమైపోయింది. हमारे मकान में रहना वही काम है, ఇదే పని లేదు కదా. अब दूसरा कोई काम नहीं है। తినడం, తాగడం, బయటికి పోయడం, రావడం, బయటికి పోయేదే లేదు. खाना पीना रहना, बाहर जाना ही नहीं ఓ है। ప్రియ విశ్వాసి, ఇదే నీ పని అయితే జాగ్రత్త. ये प्रिय अगर यही तुम्हारा काम है तो हुशार। నీ కుటుంబం కొరకై నీ ప్రార్థన చేయడానికి నీ హృదయం సర్వసిద్ధంగా ఉండాలి. तुम्हारे परिवार के लिए प्रार्थना करने के लिए तुम्हारा हृदय तैयार रहना। అనేక లోకము కొరకై, నశించిపోయే ఆత్మల కొరకై ప్రార్థన చేయడానికి కొరకై నీ యొక్క హృదయం సిద్ధంగా ఉండాలి. बहुत सारे नाश होने वाले आत्माओं के लिए प्रार्थना करने के लिए तुम्हारा हृदय तैयार रहना। నీ యొక్క రక్త సంబంధుల రక్షణ కొరకై ప్రార్థన చేయడానికి నీ హృదయం సర్వసిద్ధంగా ఉండాలి. तुम्हारे रिश्तेदारों के उद्धार के लिए प्रार्थना करने के लिए तुम्हारा मन तैयार रहना। బలహీనుల కొరకు ప్రార్థన చేయడానికి నీ హృదయం సర్వసిద్ధంగా ఉండాలి. हाँ दुर्बल लोगों के लिए प्रार्थना करने के लिए तैयार रहना। ఎవరైనా అక్కరలో ఉన్న వారిని ఆదుకోవడానికి కూడా నీ హృదయం సర్వసిద్ధంగా जो ఉండాలి. कोई जरूरत है उसकी मदद करने के लिए तुम्हारा हृदय तैयार रहना। ఏ రాత్రైనా ఏ దినమైనా चाहे रात हो चाहे दिन हो, ప్రభు ఎప్పుడు వస్తాడో తెలియదు కనుక प्रभु कब आएंगे नहीं मालूम, సిద్ధపాటుతో సిద్ధపడి ఉండు. हमारी तैयारी रहना चाहिए ఎప్పుడైనా ఎత్తబడడానికి కొరకై. ये हमें उठा ले जाने के लिए। ప్రభు వచ్చినప్పుడు సిద్ధపాటు లేకపోతే వదిలిపెట్టబడతావు. अगर प्रभु आएगा, अगर हमारी तैयारी नहीं है तो हमें छोड़ दिया जाएगा। నీ హృదయం, నీ కుటుంబం సిద్ధంగా ఉందా? हमारा मन और हमारा परिवार तैयार है। నూనెతో దీపములను సిద్ధపరచుకోవాలి. देखिए अपने तेल और अपने दियों को तैयार रखना। మత్తయి సువార్త 25వ అధ్యాయంలో చూస్తాం. मत्ती सुसमाचार 25 अध्याय में యేసు देखते ప్రభు हैं వచ్చే వరకు బుద్ధి గలవారు సిద్ధపడి ఉన్నారట. जहाँ प्रभु यीशु मसीह आने तक जो बुद्धिमान कन्या क्या है वो तैयार में हो। బుద్ధి లేని వారు నూనె లేకుండా, సిద్ధపాటు లేకుండా సోమరితనంతో ఉన్నారు. जो बुद्धिहीन कन्या का है उनके पास तेल नहीं है, वो आलसी में हो। వారు ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడలేదు. हाँ वो जो प्रभु आया वो उठा नहीं लिया गया। వారు ప్రభు వచ్చినప్పుడు వదిలిపెట్టబడతా हाँ వచ్చారు. वो प्रभु जब आया उन्हें छोड़ दिया गया, ఎందుకంటే కావాల్సిన సిద్ధపాటు వారి యొద్ద లేదు. क्योंकि जो तैयारी होना था उनके पास वो तैयारी नहीं है। ప్రియమైన దేవుని బిడ్డలారా, प्रिय पुत्र संतानों, ఎందుకు ఇలాంటి ఖచ్చితమైన హెచ్చరికలు? क्यों इतना कठोरता की चेतावनी? కేవలం మీరు ప్రభు కొరకై సిద్ధపడాలనేదే మా కోరిక. केवल प्रभु के लिए तैयार होना ही हम ये चाहते हैं। మనము కనీసం ప్రార్థన చేయకపోతే ఎలా సిద్ధపడగలుగుతాం? हम कम से कम अगर प्रार्थना भी नहीं करोगे तो हम कैसे तैयार होंगे? కనుక రెండోదిగా మనం చూస్తున్నాం,
ప్రార్థన చేయడానికి అనేకులను ఆదుకోవడానికి మన హృదయం సర్వసిద్ధముగా ఉండాలి. हाँ, दूसरा हम यही देखते हैं कि बहुत सारे लोगों का मदद करने के लिए और उनके प्रार्थना करने के लिए हमारा हृदय तैयार रहना. సర్వసిద్ధంగా ఉండేవాడే దేవునికి స్నేహితుడైతాడు. हाँ, पूरी रीति से तैयार रहना और ऐसा ही व्यक्ति पर उसका मित्र बनेगा. ఎప్పుడు పిలిచినా నేను ఉన్నాను అని कभी చెప్పగలగాలి. भी पुकारने से हाँ मैं हूँ. ఏది చెప్పినా నేను చేస్తాను అని हाँ, చెప్పగలగాలి. चाहे आप कोई भी काम दो मैं करने के लिए तैयार हूँ. ప్రార్థన ఉందంటే ప్రార్థనలో పాల్పొందడానికి సిద్ధపడిన ఈ మనసు కలిగి ఉండాలి. प्रार्थना है बोलने से प्रार्थना आने के लिए तैयार में रहना. ప్రార్థన చేయడానికి, సువార్త చేయడానికి, నశించిపోయే ఆత్మల కొరకు ప్రయాసపడడానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. प्रार्थना करने के लिए और नाश होने वाले आत्माओं के लिए सुसमाचार बताने के लिए तैयार रहना. సిద్ధపాటు ఎంతో అవసరం. तैयारी बहुत जरूरी है. నువ్వు సిద్ధపడితేనే ప్రభువుతో స్నేహం చేయగలుగుతావు. अगर तुम तैयार है तभी तो उसके साथ आप दोस्ती कर सकते हैं. యెహోవాను హత్తుకొని ఉంటే ఆయనకు స్నేహితుడవైతావు. यहोवा के साथ अगर जुड़े रहोगे तो उसके मित्र बनोगे. రెండవదిగా दूसरा, ప్రభు కార్యాలు చేయడానికి నీ హృదయం సర్వసిద్ధంగా ఉంటే ఆయనకు స్నేహితుడవైతావు. प्रभु के काम सर्वदा तैयार रहना चाहिए. మూడవది तीसरा, హెజ్కేల్ గ్రంథం हिजकियेल 20వ అధ్యాయం 23वां अध्याय, హెజ్కేల్ గ్రంథం 20వ అధ్యాయం हिजकियेल 20 20वां अध्याय 19వ వచనం. उसका 19वां पद. బుక్ ఆఫ్ హెజ్కేల్ చాప్టర్ 20 వర్స్ 19. हिजकियेल 20 और उसका 19. మీ దేవుడైన యెహోవాను నేనే గనక నా కట్టడలను అనుసరించి నా విధులను గైకొని నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. मैं तुम्हारा परमेश्वर यहोवा हूँ. मेरी विधियों पर चलो और मेरे नियमों के मानने में चौकसी करो. నేను నియమించిన విశ్రాంతి దినములను ఆచరించుడి. मेरे विधियों पर चलो और मेरे नियमों को मानने की चौकसी करो. ప్రభువు మనకు విశ్రాంతి కాలాన్ని నియమించాడు. हाँ, प्रभु हमारे लिए विश्राम के दिन को नियमित किया. ఆ. ఆదివారం విశ్రాంతి దినం. हाँ, संडे का जो दिन है विश्राम दिन है. అంతేకాదు, उतना ही नहीं, ఈ దినాల్లో आज के दिनों में ప్రతి దినం విశ్రాంతి దినమే. हर दिन भी विश्राम दिन है. ఎవరికైనా తప్పు అనిపిస్తుందా ఈ మాట? हाँ, हो सकता है कि किसी को गलत लगता होगा ही, కానీ అందరికీ విశ్రాంతే. मगर सभी के लिए विश्राम ही है. ఎందుకు చెప్తున్నానంటే मैं क्यों कह रहा हूँ? కొన్ని ఫ్యాక్టరీస్ కూడా బంద్ చేసినారు. हाँ, कुछ कंपनियां भी बंद किए. డ్యూటీలు లేవు. ड्यूटीज नहीं है. ఎక్కడికైనా ఏదైనా పనికి పోదామన్నా కూడా ఊర్లో రాణిస్తలేరు. हाँ, कहीं अगर काम में जाना है तो कोई दूसरे गांव में भी आने नहीं दे रहे. ఏదో పర్మనెంట్ వారు డ్యూటీలు తప్పనిసరిగా చేసేవారు చేస్తుండొచ్చు. जो परमानेंट जो है स्थायी जो कामगार है वही लोग कर रहे. కానీ దాదాపు రెస్ట్, చుట్టి, విశ్రాంతి. हाँ, मगर देखा गया तो जो सारे ठेकेदारी लोगों को सारे को छुट्टी दिया गया. అందుకే ఈ విశ్రాంతి కాలమున ప్రభు ప్రేరేపించే ప్రకారం దేశం కొరకు, ప్రపంచం కొరకు ప్రతి సాయంకాలం ప్రార్థన చేయాలని ఏర్పాటు చేస్తా వచ్చా. जैसे विश्राम के दिनों में परमेश्वर ने हमको प्रेरित किया कि हर शाम में उनके लिए प्रार्थना करना. అయితే నియమించిన విశ్రాంతి దినములు అనుసరించుడి, ఆచరించుడి. जो विधियों के ऊपर चलो और उनके अनुसार करो. నియమించిన విశ్రాంతులను ఆచరించలేకపోతున్నా. हाँ, उस विश्राम दिनों का अनुकरण नहीं कर रहे. ఎట్లా ప్రభుకు స్నేహితులమైతాం? हम कैसे उसके मित्र बनेंगे? ప్రభు ఆజ్ఞకు లోబడకుండా ప్రభుకు స్నేహితులమై కాగలుగుతామా? अगर प्रभु की आज्ञा अगर पालन नहीं करोगे तो कैसे उसके मित्र बनेंगे? ప్రభు మాట నెరవేర్చకుండా ప్రభు స్నేహితులమైతామా? अगर प्रभु की बात को अगर पूरा नहीं करोगे तो हम कैसे मित्र बनोगे? విశ్రాంతి దినములను అనుసరిస్తేనే ఆయనకు స్నేహితులమైతాం. विश्राम के दिनों का अनुकरण करने से ही हम उसके मित्र बनेंगे. అదే హెజ్కేల్ గ్రంథం वही एजकेल के पुस्तक 44వ అధ్యాయం 44वां अध्याय 24వ వచనం. 24वां पद. 44:24 44-24. జనులు వ్యాజ్యమాడినప్పుడు నా విధులను బట్టి వారికి తీర్పు తీర్చుటకై వారు తీర్పులుగా నియమింపబడుదురు. నేను నియమించిన విధులను బట్టి, కట్టడలను బట్టి నా నియామక కాలములను జరుపుదురు, నా విశ్రాంతి దినములను ఆచరించుదురు. जब कोई मुकदमा हो तब न्याय करने को भी वे ही बैठे और मेरे नियमों के अनुसार न्याय करे. मेरे सब नियम पाओ के विषय भी वह मेरी व्यवस्था और विधियों का पालन करे.
और मेरे विश्राम दिनों को पवित्र माने। నా నియామక కాలములను జరుపుదురు, हाँ, मेरे विधियों का पालन करे, నా విశ్రాంతి దినములను ఆచరిస్తారు. मेरे विश्राम दिनों का पवित्र मानो। నేను అప్పగించిన పనిని వాళ్ళు చేస్తారు. मैं जो सौंपा हूँ काम को पूरा करेगा वो। కనుక దేవునితో స్నేహం చేయడం అనగా ఆయన అప్పగించిన పనిని నమ్మకంగా చేయడం. यानी कि परमेश्वर से दोस्ती करने का मतलब यही है कि जो हमें इसका काम दिया वो काम को पूरा करना, విశ్రాంతి దినములను ఆచరించి ఆరాధించడం. विश्राम के दिनों का अनुकरण करना और उसका पालन करना। కొంతమందికి మందిరం ఉన్నప్పుడు ఆరాధించేది తెలియదు, कुछ लोगों को जब भवन खुला था तभी भी नहीं पता उसकी आराधना करना, లేనప్పుడు ఆరాధించేది తెలియదు. जब भवन बंद है तभी भी नहीं मालूम। కొంతమంది విషయంలో ఆలోచిస్తే ఇలా అనిపిస్తుంది, कुछ लोगों के बारे में सोचने से ऐसा लगता है कि వాస్తవానికి అసలు వాళ్ళు బతికున్నారా లేరా? वास्तविक रीति से वो जीवित है क्या? బతికుంటే ప్రభును ఆరాధిస్తారు. अगर जीवित है तो प्रभु की आराधना करेंगे। ఎవరండి ఆరాధించిన వారు? कौन है जो आराधना नहीं करते? वो लोग మౌన స్థితిలో ఉన్నవారు, మృతులు నిన్ను ఆరాధించని వాక్యం చెప్తుంది. जो मौन स्थिति में जो मरे हुए लोग जो है वो तेरी आराधना नहीं करेंगे। ఎంతమంది అయితే ఆ స్థితిలో ఉన్నారో మరణించిన వారే దేవుని దృష్టిలో. देखिए, जितने भी ऐसी स्थिति में है वो परमेश्वर के दृष्टि में वो सारे लोग मरे हुए लोग हैं। వాస్తవానికి ఆదాము అవ్వలు చనిపోలేదు. वास्तविक रीति से आदम और हव्वा मरे नहीं। ఏ రోజైతే ఏదేను తోట నుండి బయటికి వెళ్ళారో ఆ రోజే చనిపోయిన వారైపోయారు. जिस दिन वो एदेन बगीचे से जो बाहर निकाला गया उसी दिन वो मर गए। वो దేవుని దృష్టిలో చనిపోయిన వారు, परमेश्वर के दृष्टि में मरे हुए हो। కనుక నేడు ఆయన దృష్టిలో మనం ఎంతమంది ఆయన విశ్రాంతి ఆచరించకుండా ఉంటున్నామో, ఆరాధించకుండా ఉన్నామో, చనిపోయిన శవాల్లా ఉన్నాం. हम आज के दिन भी उनके दृष्टि में जितने लोग भी उसकी आराधना नहीं कर रहे हैं वो सारे लोग उसकी दृष्टि में मरे हुए लोग हैं। విశ్రాంతి దినముల గురించి చింతే లేదు, विश्राम के दिनों के बारे में चिंता ही नहीं है, ఆరాధనని చింతే లేదు, आराधना की भी चिंता नहीं है, ప్రార్థనని చింతే లేదు, प्रार्थना की भी चिंता नहीं है, మందిరం విషయంలో చింత లేదు, भवन के विषय में चिंता नहीं, జరుగుతున్న సేవ విషయంలో చింత లేదు, जो चल रहा है उसकी सेवा के बारे में चिंता సేవ नहीं, చేస్తున్న సేవకుల విషయంలో जो చింత లేదు, सेवा कर रहे हो सेवक के बारे में भी चिंता नहीं है। మన పని, మన ఇల్లు, మన కుటుంబం వీటిని చూసుకుంటా ఉన్నాం. हमारा काम, अपना काम हम यही देख रहे हैं। కాదు ప్రియుడా, దాని కొరకు ప్రభు నిన్ను రక్షించలేదు. इसके लिए तुम्हें उद्धार में नहीं लाया परमेश्वर ప్రభు ने। నీతో స్నేహం చేసింది దాని కొరకు కాదు. प्रभु के साथ दोस्ती करना मतलब उसके लिए नहीं, నీ మట్టుకు నీవు జీవించడానికి నీతో స్నేహం చేయలేదు. तुम्हारे और तुम जीवित करने के लिए नहीं, అనేకులకు క్షేమాభివృద్ధిగా, అనేకులకు ప్రయోజనకరమైన పాత్రగా ఉండు నిమిత్తమై ప్రభు నిన్ను ఏర్పరచుకున్నాడు. बहुत सारे भलाई के लिए प्रभु ने तुम्हें चुन लिया। అందుకే మీరు నాకు స్నేహితులై ఉందురు. इसलिए तुम मेरे दोस्त बनकर रहो। విశ్రాంతి దినములను పాటించినప్పుడు, నియామక కుటుంబాలను పాటించినప్పుడు, మనం నియమించుకున్న విధులను పాటించినప్పుడు మీరు నాకు స్నేహితులై ఉంటారు. विश्राम के दिनों को अनुकरण करने से और विधियों के पालन करने से तुम मेरे मित्र बनोगे। దేవుని బిడ్డలారా, దేవుణ్ణి హత్తుకున్నట ద్వారా దేవుని స్నేహితులం అవుతాం. ये परमेश्वर के संतान परमेश्वर से जुड़े रहेंगे तो हम उसके मित्र बनेंगे। దేవుని సేవ కొరకే మన హృదయం సర్వసిద్ధంగా ఉండటం ద్వారా ఆయన స్నేహితులం అవుతాం. परमेश्वर की सेवा के लिए अगर सर्वदा तैयार है तो हम उसके मित्र बनेंगे। మూడవదిగా, तीसरा, నియామక కోడికలు, విశ్రాంతి దినాలు, ఆరాధనలు వీటిలో పాలు పొందుట ద్వారా మనం ఆయనకు స్నేహితులం అవుతాం. विश्राम के दिनों के और इससे विधियों के अनुकरण करने से हम उसके मित्र बनेंगे। నాలుగవ మాట, चौथी बात, యాకోబు పత్రిక మొదటి అధ్యాయం, याकूब की पत्री మొదటి అధ్యాయం पहला अध्याय 22వ వచనం उसका 22वां पद। చదవండి. యాకోబు 1:22. याकूब 1 और 22। మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండుడి. परंतु वचन पर चलने वाले बनो और केवल सुनने वाले ही नहीं जो अपने आप को धोखा देते हैं। మీరు వాక్య ప్రకారం ప్రవర్తించువారై ఉండండి. हाँ, तुम वचन का सुनने वाले रहना। ప్రవర్తించువారై ఉండండి. आप చాలు చదవండి. हाँ, चलने वाले हो। వాక్యం వినేవారే కాదు, हाँ, वचन सुनना ही नहीं, దాని ప్రకారం ప్రవర్తించాలి. उस पर चलने वाले। చాలాసార్లు మనం వింటాం, बहुत बार हम सुनते हैं, కానీ ప్రవర్తన కాడికి వచ్చేసరికి దాన్ని మర్చిపోతాం. जब चाल चलन के पास आएंगे तो हम उसे भूल जाएंगे।
వినాలి, सुनना, దాని ప్రకారం ప్రవర్తించాలి. उसके समान चलना। వాక్యమును విని దాన్ని గైకొనువాడే ఆయన రాజ్యంలో ప్రవేశిస్తాడు. वचन सुनना और उसका अनुकरण करने वाला ही उस राज में प्रवेश करेगा। కనుక ప్రతిదినం ప్రభు సన్నిధికి వచ్చి అడగాల, हाँ, हर दिन प्रभु के सम्मुख में आकर मांगना, దేవా నీ వాక్య ప్రకారం నాకు ప్రవర్తించేది నేర్పించుము. हे परमेश्वर आपके वचन के अनुसार चलने का मुझे सिखाइए। నా ఇష్ట ప్రకారమైన నా ప్రవర్తన తీసివేయము. मेरे इच्छा के अनुसार मेरा प्रवर्तन को निकाल दो। నా ఇష్ట ప్రకారం, నా మాట ప్రకారం, నా సొంత తెలివితేటల ప్రకారం ఉండకుండా కాపాడు. मेरे अच्छन के अनुसार, मेरे अकल के अनुसार ना रहते हुए मेरी मदद कर। ప్రభు చిత్తానుసారముగా, ప్రభు వాక్య ప్రకారము నడిచేది నేర్పించుము. प्रभु के इच्छा के अनुसार और उसके मुताबिक चलने के लिए मुझे सिखा दे। ప్రభు చిత్తము నెరవేర్చేది నాకు నేర్పించుము. प्रभु की इच्छा को पूरा करने का मुझे सिखा दे। అందుకే దైవజనుడు భక్సింగ్ గారు దేవుని చిత్తం నెరవేర్చుట ఎట్లు అని ప్రతి దినం తెలుసుకునేవాడు ఆయన इसलिए చిత్తాన్ని. भाई बक्सिंग भाई प्रभु की इच्छा को पूरा कैसे करना करके वो हर दिन जानता था। దివారాత్రులు మోకాళ్ళ మీద ఉండి దేవాని చిత్తం నాకు తెలుపమని అడిగేవాడు. दिन रात घुटने पर टेक कर, ए परमेश्वर आपकी इच्छा को मुझे बता दे। దేవుని చిత్తము తెలిసిన తర్వాతనే, తెలుసుకునే తర్వాతనే ఆయన లేసేవాడు. उसकी इच्छा का जो इसको इच्छा को जानने के बाद ही वो घुटने से उठता था। అట్లు వాక్య ప్రకారమైన ప్రవర్తన కొరకై దేవుని సన్నిధిలో మోకరించాలి. उस वचन के अनुसार ही हम उसके घुटने में आना चाहिए। వాక్యము చెప్పిన ప్రకారం మనం చేయాలి. जो वचन कहता है उसी के मुताबिक करना चाहिए। ఓసారి ఓ సహోదరుడు అన్నాడు, एक बार एक भाई कहा, ఆ ఓ దగ్గర ఒక 4-5 సహోదరులు కలిసి మాట్లాడుకుంటున్నారు. एक जगह पे 4-5 भाई मिलकर बात कर रहे थे। ఒక దగ్గరికి ఒక మీటింగ్ కి వెళ్ళాలి. एक मीटिंग में जाना है। దాసులముగా దేవుని సేవకులు వెళ్ళక ముందే वो 10 लोग जाने के पहले కొంత ఆలస్యమైంది. थोड़ा सा देरी ఆ हुई। 4-5 సహోదరులు కలిసి మాట్లాడుకుంటున్నారు. वहाँ पे 4-5 भाई आपस में बात कर रहे। ఏం మాట్లాడుకుంటారు అంటే, क्या बातें कर रहे? సేవకులు అట్టే చెప్తారు గాని सेवक तो वैसे बताते हैं, మనం అలా చేయొద్దు, हम तो वैसा नहीं करना। మనం అలా చేస్తే ఎట్లయిద్ది, हम अगर वैसा करने से कैसा चलेगा? వాళ్ళు చెప్పినట్టు మనం చేయొద్దు, हाँ, जैसा कहेंगे वैसा नहीं करना। మనం మన ఇష్ట ప్రకారం చేద్దాం. हम अपनी इच्छा के अनुसार करना। వెంటనే నేను పోయాను, तुरंत ఆ మాట मैं वहाँ విన్నాను, गया। చెవులారా విన్నాను. मैं तो सुनाऊं मैं, ఏమైందన్నా, ఏం మాట్లాడుతుండ్రు అన్న. क्या हो गया भैया, क्या बातें लगा, क्या कर रहे हो? ఏంలే అన్నా, నువ్వు వచ్చుడు ఆలస్యం అవుతుంది కదా, మరి ఎట్లా మీటింగ్ చేద్దామా లేదా అని అనుకుంటున్నాం. अरे कुछ नहीं भैया, कुछ नहीं, आपको आने में देरी हो रही ना, इसलिए हम आपस में बात कर रहे हैं कैसा करना, क्या करना। ప్రియులారా, మాట్లాడింది ఒక తప్పు అయితే देखिए, बात करना तो एक गलती है, అబద్ధం ఆడేది రెండవ తప్పు. हाँ, ऊपर से झूठ बोलना दूसरी गलती है। తప్పు మీద తప్పు చేసుకొని ఎడిగిపోతావు. गलती के ऊपर गलती करते हुए कहाँ जाना है? ఒకవేళ మనుషులం మేము వినకపోయినా దేవుడు వింటలేడా? अगर मनुष्य लोग अगर हम अगर नहीं सुन रहे तो परमेश्वर नहीं सुन रहा है क्या? మనుషులం మేము చూడకపోయినా దేవుడు చూస్తలేడా? अगर मनुष्य लोग हम अगर नहीं देख सकते परंतु परमेश्वर देख नहीं सकता వాక్య क्या? ప్రకారం ప్రవర్తించకపోతే ఎవరిని మోసపరుస్తున్నావు? वचन के अनुसार अगर नहीं चलोगे तो आप किसको किसको धोखे में डाल रहे हो? నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావు. अपने आप को धोखा में डाल रहे हो। దేవుడు వెక్కిరించబడడు. हाँ, परमेश्वर धोखे में नहीं आएगा। ఏ నరుడా, ఏది విత్తుతున్నావో అదే ఫలాన్ని కోస్తావు. ये मनुष्य जो कोई आप बीज रहे वही आपको लाना पड़ेगा। కనుక వాక్య ప్రకారపు ప్రవర్తన ఎవరైతే జీవిస్తారో వారికే దేవుడు స్నేహితుడై ఉంటాడు. वचन के अनुसार जो चलेगा वही परमेश्वर उसका मित्र बनेगा। ఆయన ఆజ్ఞలు పాటించిన వారితోనే ఆయన స్నేహం చేస్తాడు. उसके जो आज्ञा का पालन करेगा उन्हीं के साथ में ही वो ఆయన संगति మాట करेगा। విన్న వారితోనే ఆయన స్నేహం जो చేస్తాడు उनकी बात मानेगा उनके साथ संगति करेगा। కదా. మనం కూడా हम भी ఎవరైతే మన మాట వింటారో వాళ్ళకి చెప్తాం. जो कोई हमारी बात सुनते हैं हम उससे कहते हैं, వినలేదనుకో अगर जो नहीं सुना చెప్తారా అండి ఇంకోసారి, उससे बताएंगे दोबारा। ఏ వాడు ఏం వినడు మనకి చెప్పిన अरे वो तो बात नहीं सुनता, उससे बता कर भी कोई फायदा नहीं। ప్రభు మాటి మాటికి నీకు చెప్తున్నాడు. प्रभु बार बार तुम्हें कहता है ప్రార్థన చేయండి, प्रार्थना करो, సావాసంలో ఉండండి, संगति में रहो, వాక్యములో ఉండండి. वचन में रहो। అయినా మీరు వినకపోతే अगर फिर भी अगर नहीं सुने ఒక దినాన ప్రభు విసుగు చెంది एक दिन परमेश्वर थक जाएगा। ఎన్నిసార్లు చెప్పిన విననొల్లని వాడు హఠాత్తుగా నాశనమగును. कितने बार बताने से भी वो नहीं सुनेगा तो वो एकदम अचानक वो नाश हो जाएगा। ప్రియ సోదరి సోదరుడా, నిర్లక్ష్య పెట్టబాకు. प्रिय भाइयों बहनों, देरी मत करो। వాక్యం అట్లే ఉంటది, మేము ఇట్లే ఉంటామని కట్టపరచుకోబాకు. वचन वैसा ही रहेगा, हम ऐसा ही रहेगा, कठोरता मत करो। సేవకులకు ఉన్న పని ఏముంది, వాళ్ళు అట్లే చెప్తారు మేము ఇట్లే చేస్తాం అనుకోబాకు. क्या काम है उनको तो वैसे ही बताएंगे तो हम ऐसे ही रहेंगे। వాక్య ప్రకారం ప్రవర్తించు. वचन के अनुसार चलो। చెప్పే బాధ్యత మాది, बताने की जिम्मेदारी हमारी है। చెప్పిన తర్వాత వినేది వినకపోవడం నీది.
बताने के बाद सुनना नहीं सुनना वो तुम्हारी जिम्मेदारी है। చెప్పకపోతే ప్రభు మమ్మల్ని లెక్క అడుగుతాడు. अगर नहीं बताएंगे तो प्रभु हमसे लेखा मांगेगा। కనుక ఒకవేళ మేము ఈ దినమే ఈ లోకాన్ని వదిలిపెడితే ప్రభు ఎదుట సిద్ధపాటుతో వెళ్ళడానికి కొరకై సిద్ధపడుతున్నాం. अगर आज के दिन अगर प्रभु को हम छोड़ देंगे तो हम कैसे उसके लिए हम तैयार रहेंगे। दुनिया को अगर छोड़ देंगे, हाँ, अगर दुनिया को अगर छोड़ देंगे, प्रभु के पास जाने के लिए तैयार हो रहे। हाँ, प्रभु के पास जाने के लिए तैयार हो रहे हैं। ప్రభువును కలుసుకోవడానికి సంసిద్ధపడాలి. प्रभु को तैयार होने के लिए हम लगन रहना। కనుక వాక్య ప్రకారం ప్రవర్తించే వారే దేవునితో సన్నిహితమైన స్నేహం చేయగలుగుతారు. प्रभु के वचन के साथ चलने वाले ही प्रभु के साथ संगति कर सकते हैं। రండి తర్వాత 5వ మాట చూస్తాం. आइए पांचवी बात, 2వ యోహాను పత్రిక दूसरा యోనా 1వ అధ్యాయం 1వ అధ్యాయం ఉంటది. 6వ వచనం చదువుతాం. 2వ యోహాను పత్రిక 6వ వచనం. दूसरा యోహాన్ की पत्री 6वां अध्याय। మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకొనవలననే ఆజ్ఞయే ఆజ్ఞ. 6वां पद, उन्होंने कलीसिया के सामने, दूसरा యోనా है ना, 2వ యోహాను 6వ వచనం. दूसरा యోనా 6। और प्रेम यह है कि हम उसकी आज्ञाओं के अनुसार चले। यह वही आज्ञा है जो तुमसे आरंभ से सुनी है और तुम्हें इस पर चलना भी चाहिए। ప్రేమలో నడుచుకొనవలెను. प्रेम में चलना, మనం ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుటయే ప్రేమ. हम उसके आज्ञा के अनुसार चलना ही प्रेम है। ప్రేమలో నడవాలి. प्रेम में चलना, ప్రతి ఒక్క వ్యక్తి ప్రేమ కలిగి ఉండాలి. हर एक व्यक्ति प्रेम पाकर रहना। ప్రేమ కలిగి ఉన్నవాడే ఆయనకు స్నేహితుడు. जो प्रेम पाकर रहेगा वही उसका ప్రేమ मित्र है। లేనివాడు దేవుని చూడలేడు. जो बिना प्रेम के परमेश्वर को देख नहीं सकता। ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటాడు పౌలు. हाँ, जिसके पास प्रेम नहीं है वो व्यर्थ है। దేవుణ్ణి ప్రేమించాలి. परमेश्वर से प्रेम रखना, సంఘాన్ని ప్రేమించాలి. कलीसिया से प्रेम रखना, సేవకులను ప్రేమించాలి. सेवक को प्रेम रखना, తోటి విశ్వాసులను ప్రేమించాలి. हमारे पड़ोसी विश्वासियों प्रेम रखना, కష్టంలో ఉన్న వారిని ప్రేమించాలి. जो नष्ट में है उनसे प्रेम करना, ఈ కష్టకాలంలో భోజనం లేక వస్త్రం లేక ఎవరైతే అలమటిస్తున్నారో వారిని ప్రేమించాలి. जो कष्ट काल में जिसके पास भोजन नहीं है, वस्त्र नहीं है, उनसे प्रेम करना, నిన్ను వలని పొరుగువాన్ని ప్రేమించాలి. तुम्हारे जैसे तुम्हारे पड़ोसी को प्रेम करना। యోహాను సువార్త 13వ అధ్యాయం యోహాను समाचार 13वां अध्याय 34వ వచనం. उसका 34वां पद। యోహాను సువార్త 13:34. యోహాను समाचार 13 और उसका 34 पद। మీరు ఒకరినొకరు ప్రేమింపాలని మీకు కృత ఆజ్ఞ ఇచ్చున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. 13:34, मैं तुम्हें एक नई आज्ञा देता हूँ कि एक दूसरे से प्रेम रखो। जैसे मैंने तुमसे प्रेम रखा है वैसे ही तुम भी एक दूसरे से प्रेम रखो। ఒకరిని ఒకరు ప్రేమించుడి. एक में प्रेम करना। తర్వాత ఏం చెప్పాడు? बाद में क्या बोला? నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరును అలాగునే ప్రేమించుడి. मैं जैसे तुमसे प्रेम रखा हूं वैसे ही तुम प्रेम रखो। ఎట్లా ప్రేమించాడు? कैसे प्रेम रखा? యోహాను సువార్త యోహాను समाचार 15వ అధ్యాయం 15वां अध्याय 12-13 వచనాలు. 12-13, నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారం మీరు ఒకరినొకరు ప్రేమించాలన్నది నా ఆజ్ఞ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువానికంటే ఎక్కువైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. मेरी आज्ञा यह है कि जैसे मैंने तुमसे प्रेम रखा वैसे ही तुम भी एक दूसरे से प्रेम रखो। इससे बड़ा प्रेम किसी का नहीं कि कोई अपने मित्र के लिए अपना प्राण दे। కాబట్టి ఆయన ప్రేమించే ప్రకారం మనం ప్రేమించాలి. वो जैसा प्रेम रखा वैसे हमें भी प्रेम रखना चाहिए। నిష్కపటమైన నిస్వార్థమైన పరిశుద్ధమైన నిలవరమైన ప్రేమ. निस्वार्थ का प्रेम है ये, పరిశుద్ధమైన ప్రేమ, पवित्र प्रेम है, నిష్కల్మషమైన ప్రేమ, निष्कलंक प्रेम है, నిత్యము నిలిచి ఉండే ప్రేమ, सदा काल की प्रेम है ये। ఎలాంటి మార్పు లేని ప్రేమ. इसमें कोई बदलाव नहीं है। ఈ ప్రేమతో ప్రేమిస్తే నీవు ఆయనకు స్నేహితుడై ఉంటావు. ऐसे अगर प्रेम से अगर प्रेम रखोगे तो उसका मित्र बनोगे। ప్రేమలో నిలిచి ఉన్నవాడు ఆయనకు స్నేహితుడై ఉంటాడు. प्रेम में जो बना रहेगा वही उसका मित्र बना रहेगा। ఆ ద్రాక్షావళితో అంటుకట్టబడి ఉన్నవాడు ఆయనకు స్నేహితుడై ఉంటాడు. उस द्राक्षावली से जो जुड़ा रहेगा वही उसका मित्र ఆయనతో बनेगा। అత్తుకొని ఉన్నవాడు ఆయనకు
ఆయనకు స్నేహితుడై जो ఉంటాడు. उसके साथ जो जुड़ा रहेगा वही मित्र बनेगा। ఆయనను ప్రార్థించే విషయంలో, ఆయన ఆరాధించే విషయంలో సర్వసిద్ధమైన హృదయం కలిగి ఉన్నవాడే ఆయనకు స్నేహితుడై ఉంటాడు. उसके प्रार्थना करने के विषय में, उसकी आराधना करने के विषय में जो भी तैयार रहेगा वही उसका मित्र बनेगा। నియామక పరిచర్య విశ్రాంతి దినములను ప్రేమించి దానిలో పాల్పొందువాడే ఆయనకు స్నేహితుడై जो ఉంటాడు. विश्राम के दिनों को और विधियों को जो पालन करेगा वही उसका मित्र बनेगा। వాక్య ప్రకారము నడిచేవాడే ఆయనకు స్నేహితుడై ఉంటాడు. वचन के अनुसार चलने वाला ही उसका मित्र बना रहेगा। కొరింథీయుల రాసిన మొదటి పత్రిక, కొరింథీ రాసిన మొదటి పత్రిక पहला कोरिन्थियों 7వ అధ్యాయం उसका 7वां अध्याय 19వ వచనం. उसका 19वां సున్నతి पद। పొందువాడైనను 19వ వచనం, దేవుని ఆజ్ఞను అనుసరించడం ముఖ్యమే గాని సున్నతి పొందుట యందు ఏది లేదు, సున్నతి పొందకపోవటం యందు ఏది లేదు. ना खतना कुछ है और ना खतना रहित, परंतु परमेश्वर को आज्ञाओं को मानना ही सब कुछ है। దేవుని ఆజ్ఞ పాటించడమే ముఖ్యం. देखिए, परमेश्वर के आज्ञा को मानना ही सब कुछ है। ఏంటి దేవుని ఆజ్ఞ పాటించడం? क्या है उसकी आज्ञा को मानना? దేవునితో సహవాసము చేయడం, परमेश्वर के साथ संगति करना, దేవునితో ఐక్యత కలిగి ఉండడం, उसके साथ में जुड़े रहना, దేవుని ప్రజలతో కలిసి జీవించడం, उनके प्रजाओं के साथ मिलकर जीवन बिताना, దేవుని ప్రజల యోగక్షేమాల నిమిత్తం ప్రార్థించడం. उनकी प्रजाओं के लिए प्रार्थना करना। భౌతికంగా కలుసుకోకపోయినా शारीरिक रूप से अगर नहीं मिले, మనము మనకిచ్చిన టెక్నికల్ ఫీల్డ్స్ని బట్టి ఎలా ఉన్నారు, ఏమున్నారు, బాగున్నారా తెలుసుకోవడం అనేది ఎంతో క్షేమం. जो हमको जो दिया मोबाइल और कंप्यूटर के द्वारा भी हम बात कर सकते हैं। ఎప్పటికీ సేవకులే తెలుసుకోవాలని నేరాలు మోపకండి. हमेशा सेवक लोग को ही हमारे बारे में जानना करके उनके ऊपर आरोप नहीं लगाना। వారిని తెలుసుకోవడం కూడా మీ బాధ్యతే. हाँ, उनके बारे में जानना भी तुम्हारी जिम्मेदारी है। ఎలా ఉన్నాయి పరిస్థితులు, कैसे है परिस्थिति, ఎక్కడ ఉన్నారు, कहाँ हो, ఏం చేస్తున్నారు क्या कर रहे हो, తెలుసుకోవాలి. ऐसे जानना। ఈ ఆలోచన ఉందా? ये विचार है, ఎవరికి వస్తుంది ఈ ఆలోచన? किसी आएगा विचार? ప్రభువుకు స్నేహితుడు అయితే, దేవుణ్ణి హత్తుకుంటే, సంఘాన్ని హత్తుకుంటేనే ఈ ఆలోచన వస్తుంది. परमेश्वर का अगर मित्र बने रहेंगे और कॉलेज के साथ में बने रहेंगे तो कोई ये विचार आएंगे। ఎంతో మంది बहुत सारे लोग, ఎవరెక్కడ పోతే మాకేంది, चाहे कोई कहीं भी जाने तो मुझे क्या करना है, ఎవరెట్లుంటే నాకేంది, कोई भी कैसे भी रहो मुझे क्या करना है, నేను బాగున్నా, నా పిల్లలు బాగున్నా. मैं ठीक हूँ और मेरे बच्चे ठीक है। అది కాదు క్రీస్తు బిడ్డల యొక్క वो లక్షణం. नहीं मसीहा का लक्षण, రక్షణ పొందిన వారి లక్షణం అది కాదు. जो उद्धार पाए हुए उन लोगों का लक्षण ये नहीं है। ఒకరిని ఒకరు ప్రేమించుడి. एक दूसरे में प्रेम रखो, క్రీస్తు ఎలాగూ ప్రేమించాడో అలాగూ ప్రేమించండి. जैसा मसीहा प्रेम रखा वैसे ही प्रेम रखो। మీరు నా ఆజ్ఞలు పాటిస్తేనే నాకు స్నేహితులైతారు. तुम मेरी आज्ञा का पालन करोगे तो मेरे मित्र बनोगे। ఏం ఆజ్ఞలు చూసాం? क्या आज्ञा है ये? మొట్టమొదటిగా पहली आज्ञा, దేవుణ్ణి హత్తుకొని ఉండాలి. परमेश्वर के साथ जुड़े रहना। ఎట్లా? कैसे? మొసలి పొలుసులు ఎట్లా హత్తుకొని ఉన్నాయో గాలి పోకుండా, అట్లు మనం దేవునితో ఐక్యత కలిగి ఉండాలి. जैसे मगर का जो है चमड़ी जो कैसा जुड़े रहते हैं वैसे जुड़े रहना। దేవునితో మనం సహవాసం చేస్తున్నప్పుడు ఏ గాలి మన మధ్యలో రాకూడదు. परमेश्वर के साथ जब संगति करते हैं हमारे बीच में कोई वायु को घुसने नहीं देना। రెండవదిగా దేవుని పని చేయడానికి మన హృదయం సర్వసిద్ధంగా ఉండాలి. परमेश्वर के काम करने के लिए हमारा हृदय सर्वदा बना रहना। మూడవది నియామక కూడికలు, విశ్రాంతి దినాలు పాటించే విషయంలో ఉండాలి. विश्राम के दिनों को पालन करने के लिए हम तैयार रहना। వాక్య ప్రకారం నడవడానికి సిద్ధపడి ఉండాలి. वचन के अनुसार चलने के लिए तैयार रहना। ప్రేమలో నడుచుకుంటూ ఉండాలి. प्रेम में बने रहना, అప్పుడు మనం దేవునికి స్నేహితులమైతాం. तभी हम परमेश्वर के मित्र बनेंगे। ఇవే దేవుని ఆజ్ఞలు. यही है परमेश्वर की आज्ञा है। చివరిగా మళ్ళీసారి ఆ మాట చదువుకుని ముగిస్తాం. एक बार वचन को ध्यान करेंगे। देखिए యోహాను సువార్త 15వ అధ్యాయం योना समाचार 15वां अध्याय 14వ వచనం. उसका 14वां पद। అందరం కలిసి చదువుకుంటాం. सब मिलकर మీ पढ़ेंगे। గృహాల్లో మీరు కూడా మాతో పాటు కలిసి ఏకీవించి చదవండి. तुम भी जो अपने अपने मकानों में जो है पढ़ी हमारे साथ। 15వ అధ్యాయం 14వ వచనం. 15 और उसका నేను 14। మీకు ఆజ్ఞాపించు వాటిని చేసిన ఎడల మీరు నా స్నేహితులై ఉందురు. जो आज्ञा मैं तुम्हें देता हूँ यदि उसे मानो तो तुम मेरे मित्र हो। దానికి ఇంకొక మాట కూడా మనం ఆలోచిస్తే, हाँ, उसके और दूसरी बात अगर सोचने से, ఒకవేళ ఆయన ఆజ్ఞాపించినవి మనం చేయకపోతే ఏమైందట? अगर जो हमें जो आज्ञा देता है अगर उस आज्ञा को हम अगर नहीं करने से क्या होगा? స్నేహితులం కాలేము. हम उसके मित्र बन नहीं सकते। స్నేహితుడుగా ఉండగోరుతున్నావా, मित्र बनना चाहते हो क्या, లేక శత్రువుగా ఉండగోరుతున్నావా? या फिर शत्रु बनना चाहते हो?
స్నేహితుడుగా ఉండగొడితే ఈ ఆజ్ఞలు పాటించాలి. देखिए, अगर मित्र बनना चाहते हो तो इस आज्ञा का पालन करना. ఎవరైతే ఆజ్ఞలు పాటించడం లేదో వారు స్నేహితులు కారు. जो कोई आज्ञा का उल्लंघन करते हो वो मित्र नहीं बन सकते. ఏమాత్రం సందేహించొద్దండి. बिल्कुल कोई डाउट नहीं. అయ్యో ఆయనను స్నేహితుడు కాదంటుండ్రు, ఎట్లా ఇది అనుకోబాకండి. अरे उसके मित्र नहीं बन सकते, कैसे, ऐसा मत सोचो. ఖచ్చితంగా చెప్పగలుగుతాం. बिल्कुल बता सकते हैं. దేవుని ఆజ్ఞలు పాటించని వాడు, దేవుని ఆజ్ఞకు విధేయత చూపని వాడు దేవునితో సన్నిహితమైన స్నేహం కలిగి ఉండలేడు. परमेश्वर की आज्ञा को जो कोई व्यक्ति पालन नहीं करता है वो परमेश्वर के साथ में संगति नहीं कर सकता. నేడే అనుకో సమయం, आज ही अच्छा समय. ఇప్పుడు వాళ్ళు శత్రువుగా ఉండొచ్చు. अभी हो सकता है शत्रु हो, ఆయన ఆజ్ఞలు పాటించలేదు, उसके आज्ञा का पालन नहीं किया, ఆయనతో అతుక్కోలేదు, उसके साथ जुड़े नहीं है, ఆయన పని చేయడానికి నీ హృదయం సిద్ధంగా లేదు, उसकी काम करने के लिए तुम्हारा मन तैयार नहीं है, ఆయన నియమ కుడికలకు ప్రార్థనలో పాల్పొందడానికి నీవు సిద్ధపడతలేవు, उसके कामों में भाग लेने के लिए तैयार नहीं है, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి నీ మనసు సిద్ధంగా లేదు, उसके वचन के अनुसार चलने के लिए तुम्हारा मन तैयार नहीं है, అసలు నీలో ప్రేమనే లేదు. या हो सकता है कि तुम्हारे अंदर प्रेम ही नहीं है. ఇవన్నీ లేకపోతే ఎంతో చీకట్లో నీవు ఉన్నావు, देखिए, आप अभी तक भी और अंधेरे में ही है, ఎంతో అంధకారంలో ఉన్నావు. बहुत ही अंधकार में है. నేడే అనుకున్న సమయం, आज ही अच्छा నేడే मौका, రక్షణ దినం. आज ही उद्धार का యేసు दिन. ప్రభు నిన్ను స్నేహితులుగా చేసుకోవడానికి లోకానికి వచ్చాడు. प्रभु यीशु मसीह तुम्हारा मित्र बनने के लिए इस दुनिया में आया. ఒక షరతు పెట్టాడు, एक शर्त నా लगाया, ఆజ్ఞలు పాటించిన వాడే నా స్నేహితుడు. जो कोई मेरे आज्ञाओं का पालन करेगा वही मेरा मित्र నా है. ఆజ్ఞలు పాటించకపోతే నాకు స్నేహితులు కాలేరు. अगर मेरी आज्ञा का उल्लंघन करेगा तो मेरा मित्र नहीं बनेगा. ఇష్టపడుతున్నావా? आप इच्छा करते हो, ఆయన ఆజ్ఞలు పాటించడానికి సిద్ధపడుతున్నావా? उसकी आज्ञा का पालन करने के लिए तैयार हो. ఒకవేళ ఆయన మాటకు నీ వింటే अगर उसकी बात मानो, నీవే ఆయన స్నేహితుడు. तुम ही उसके मित्र है. నీవే కష్టంలో ఉన్నా, चाहे कोई भी कष्ट ఏ में हो, దుఃఖంలో ఉన్నా चाहे कोई दुख में हो, వెంటనే వస్తాడు. तुरंत आएगा. లాజరు యొద్దకు వచ్చాడు. लाजर के पास आया. మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు. हाँ, वो लाजर जो मित्र है वो सो रहा. ఎందుకు వచ్చాడండి? क्यों आया? స్నేహితుడు కాబట్టి వచ్చాడు. मित्र है इसलिए आया. ఆ స్నేహితుని కొరకు ప్రాణం పెట్టాడు. उस मित्र के लिए अपना प्राण दिया. నీవు కూడా స్నేహితుడుగా అయితే, నీవు కూడా కష్టంలో ఉంటే నీ యొద్దకు వెంటనే వస్తాడు. अगर तुम भी अगर मित्र है, तुम भी अगर संकट में है, तुम्हारे पास तुरंत आ जाएगा, నిన్ను ఆదుకుంటాడు. तुम्हें देखेगा. ఏ కరోనా కూడా ప్రభువుని ఆపలేదు. कोई कोरोना भी प्रभु को रोक नहीं सकता. నీ యొద్దకు వస్తాడు. तुम्हारे पास आएगा. రావాలా? आना है. నీతో స్నేహితుడిగా ఇష్టపడుతున్నాడు. हाँ, तुम्हारे साथ संगति करना चाहता है. నువ్వు ఇష్టపడుతున్నావా? हाँ, तुम इच्छा करते हो. కేవలం చేసేది ఒక పనే, सिर्फ एक ही काम करना ఆయన है, ఆజ్ఞలు పాటిస్తే చాలు. उसकी आज्ञा का पालन ఆయన करना ఆజ్ఞలు बस. భారమైనవి కావు. उसकी आज्ञा कोई बड़ी बात नहीं है. ఒకసారి పాటించి చూడు, एक बार उसका पालन करके ఆయన देखो, మాట నెరవేర్చి చూడు, उसके बात को पूरा करके ఆయన देखो, చెప్పిన ప్రకారం చేసి చూడు, जो कहता है उसका पूरा करो, అప్పుడు నీవు ఆయనకు స్నేహితుడు అవుతావు. तब तुम मित्र बनोगे. అట్లు మనము ఆయనకు స్నేహితులమై జీవించడానికి ప్రభు మనకు సహాయపడునుగా. वैसे हम उसके मित्र बनकर और जीवित रहने के लिए प्रभु हमारी सहायता करे. ప్రార్థన చేస్తాం. प्रार्थना करेंगे. ప్రేమల తండ్రి, గొప్ప దేవా, మేము శత్రువులుగా, దురస్తులుగా, దాసులుగా ఉండకూడదని, మేము నీకు సన్నిహితమైన స్నేహితులుగా ఉండాలని మీరు కోరుచున్నారు. మమ్మల్ని స్నేహితులు చేసుకోవడానికి కొరకై భూలోకానికి వచ్చారు. ఓ దేవా, మేము స్నేహితులం కావాలంటే మీతో అతుకబడి గాలి కూడా మమ్మల్ని వేరు చేయకూడదు. ఏ శత్రువు ఏది కూడా క్రీస్తులో నుండి నన్ను వేరు చేయకూడదు. హత్తుకొని ఉన్న జీవితం, రూతును ఉదాహరణ పెట్టారు, మొసలిని, మకరం యొక్క పొలుసులను మరి జ్ఞాపకం చేసినారు. అలాంటి జీవితం మాకు దయచేయి. అంతేకాదు, మేము నియామక కూడికలు, ఆరాధన, విశ్రాంతి దినములను ఆచరిస్తూ ఉండాలని, మీరు మాకిచ్చిన సేవను సర్వసిద్ధమైన హృదయము సర్వసిద్ధముగా ఉండి చేయాలని, వాక్యం ఇచ్చారు, వాక్య ప్రకారం మేము జీవించాలని, క్రీస్తు చూపిన ప్రేమలో ఒకరిని ఒకరు మేము అలాగునే ప్రేమించాలని, మీరు ఏ విధంగా ప్రాణం పెట్టునంతగా ప్రేమించారో అట్టి ప్రేమతో మేము క్రీస్తు ప్రేమ, నిస్వార్థ నిష్కల్మషమైన పరిశుద్ధమైన ప్రేమతో ప్రేమించాలని మీరు కోరుతున్నారు. స్తోత్రాలు. అప్పుడే మీరు నా ఆజ్ఞల ప్రకారం నడిచినట్లయితే నాకు స్నేహితులైతారు. అవును ప్రభా, మేము నీకు స్నేహితులంగా ఉంటే ఎంతో ఆశీర్వాదం, ఎంతో మేలు, ఎంతో మేలు. మనుషుల స్నేహం వ్యర్థమని ఉదయకాలం చూపెట్టినారు. అయితే మీ స్నేహం పొందడం ద్వారా మేము ఆదరించబడతాం, ధైర్యపరచబడతాం, కాపుదలలో ఉంటాం, కంచెలో ఉంటాం, సుభద్రంగా ఉంటాం. స్తోత్రాలు. నీ వాక్యాన్ని మరొకరు భద్రపరచు, అన్ని విషయాలు సహాయపడమని, మీ శరీరంలో రక్తంలో కూడా యోగ్యమైన పాలు దయచేయము. నీ ప్రజలందరూ
గృహాల్లో ఉంటున్నారు, మందిరానికి రాలేని స్థితి, దేవుని శరీర రక్తంలో పాలు పొందలేని స్థితి. అయితే పాలు పొందని తగిన దినాలు మాకు దయచేయి. ఎన్నో భయంకరమైన పరిస్థితులు కలిగి ఉన్నాం కనుక ప్రభా, బలలో పాలు పొందడానికి మందిరంలో మేము కనీసం బల్ల ఏర్పాటు కూడా చేయలేకపోతున్నాం. నీ ప్రజల వారి వారి గృహాల్లో యథార్థ హృదయం సిద్ధపాటు కలిగి ప్రభు అనుకూల సమయం ఇచ్చే వరకు ఆ శరీర రక్తంలో పాలు పొందడానికి వారిని సిద్ధపరచండి. సేవ విషయంలో, సంఘం విషయంలో భారం బాధ్యత ఇచ్చేయండి. యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతా